వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్. ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తరలింపుపై న్యాయ పోరాటం తప్పదని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొరప్ప నాయుడు అన్నారు. ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కడపలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. కోర్టు తిరుపతికి తరలిస్తే న్యాయవాదులు కక్షిదారులు వ్యయ ప్రయాసాలకు గురవుతారని అన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యక్షులు చంద్రమోహన్, న్యాయవాదులు వెంకట సుబ్బయ్య, రాజగోపాల్ రెడ్డి, రాజశేఖర్ పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు కడప బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం మేరకు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక వారం రోజుల క్రితం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను రాష్ట్రంలో ఆరు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి తదితర చోట్ల వీటిని ఈగిల్ కోర్ట్స్ పేరిట జీవో 145ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో యొక్క ఈ కోర్టుల యొక్క ముఖ్య ఉద్దేశము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి, డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ తదితర మత్తు పదార్థాల కేసుల్ని ఏ జిల్లా కేంద్రంలో డిసిగ్నేటెడ్ కోర్టులో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టు వారిలో విచారణ చేస్తున్నారు ప్రస్తుతం. ఇకపై అలా కాకుండా రాయలసీమలో ఏ ఒక్క చోట ఇటువంటి సంఘటన జరిగితే తిరుపతి ఈగిల్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నందు విచారణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జరిగినట్లయితే న్యాయ వ్యవస్థ సామాన్యునికి దూరం కామని అమాయకులైనటువంటి నిర్దోషులకి ఆర్థిక ఇబ్బందులు చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా చితికిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది నేను న్యాయవాదుల కోసం చేసుకోవటం లేదు, ప్రజల కోసం, పేద కక్షిదారుల కోసం మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో నిమగ్నం కాబడి ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడుతూ ఉంటారు. అధికారులను జీతాల రూపంలో ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంటుంది. అంటే ప్రజలే ప్రభుత్వాలు నడిపేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క, ముఖ్యంగా న్యాయవాదుల యొక్క మద్దతు కానీ చర్చలు కానీ ఏమీ లేకుండా ఏకపక్షంగా ఈ రాయలసీమలో ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఈ డ్రగ్స్ కేసులన్నింటినీ కూడా తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించబడతాయని చెప్పడం దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన వెనుక ఎలాంటి చర్చ కానీ మానవత్వం కానీ లేకుండా చేసిందని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇకపోతే అయ్యా ఏ కార్యక్రమం చెప్పు, ఏ ఇన్స్టిట్యూషన్ అని చెప్పు, అటు కర్నూలు అంటారు, ఇటు తిరుపతి అంటారు, కడపలో మాత్రము రాష్ట్రానికి సంబంధించింది కానీ రాయలసీమకు సంబంధించింది కానీ ఏ మాత్రం మీరు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కడప జిల్లాకు మొండి చేయి చూపుతూ కడప జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కడప న్యాయవాదుల సంఘము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా మీరు ఏదైనా ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఒకవైపు గ్రామ న్యాయాలయాలు చట్టం తయారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అంటే న్యాయాన్ని గ్రామ స్థాయిలోనే పెట్టాలనేటువంటి ఆలోచన మరొక వైపు చట్టాన్ని దూర ప్రాంతాల్లో పెట్టి దోషులకు ఇబ్బంది కలిగించే విధంగా మరొక చర్య. ఇది ఎంత వైరుధ్యం ఉన్నటువంటిది అంటే ఎలాంటి మీకు
న్యాయం ప్రజలకు ముంగిట ఉండాలనే ఆలోచన ఉంటే ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనే వ్యవస్థనే తీసుకువచ్చేవారు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక ముఖ్యమైన విషయము, రాయలసీమ నడిబొడ్డున ఉన్నటువంటి కడప జిల్లా కేంద్రంలో కనుక ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్లయితే ప్రతి జిల్లా కేంద్రానికి కేవలము 150-200 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇవాళ తిరుపతిలో కనుక ఏర్పాటు చేసినట్లయితే కర్నూలు వాళ్ళకి దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది, చిత్తూరు వాళ్ళకి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు న్యాయవాదులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి నిరాహారదీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఆర్థికంగా ప్రజలకు, న్యాయవాదులకు, వ్యవస్థకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమంటే తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి తిరుపతిలో ఏదైనా కూడా శాంతియుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలా. అలా కాకుండా డ్రగ్స్ వాడినటువంటి వ్యక్తులు, రాయలసీమలో వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి హోటల్స్లకి, రాజీలకి మకాం వేసి పొద్దున వాళ్ళు రాత్రులు ఏమి తీసుకుంటారో, మత్తు తీసుకుంటారో, డ్రగ్స్ తీసుకుంటారో ఎవరు విచారించరు, గమనించరు. ఆ తర్వాత అక్కడ అంతర్జాతీయంగా వచ్చేటువంటి హిందూ భక్తాదులని ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా, లేక మంత్రివర్గం బాధ్యత